వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్థానిక సమరానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ అవడంతో రైతుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పూర్తిగా అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తుగానే సన్నద్ధమవుతోంది పార్టీ. ఇప్పటికే స్వయంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక అంశాల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి విధి విధానాలు మార్గదర్శకాలు పారదర్శకంగా ఉండేలా పూర్తి స్థాయిలో అధికార సిబ్బంది కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కోరం కనకయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ శాసనసభ్యులు మీరు, పూర్తిగా గిరిజన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఇల్లందు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అటు ప్రభుత్వ యంత్రాంగంతో ఏం చర్చిస్తున్నారు? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణ గురైనటువంటి ఇల్లందు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జరిగినటువంటి డిస్కషన్ ఏంటి అసలు? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే అధికారులు వెళ్ళి వారికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి ప్రభుత్వం అన్నీ కూడా ప్రజాపాలన ద్వారా వచ్చేటువంటి దరఖాస్తులు స్వీకరించి వారికి ఏ విధంగా సాయం కావాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇల్లందు నియోజకవర్గంలో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో గ్యారంటీలు అన్నీ కూడా ఒకడొకటి నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తుంది ఏది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో భాగంగా రైతులకి పెద్ద ఎత్తున మరి సంక్షేమ పథకాలతో పాటు రైతుకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా, మరి రుణమాఫీ, దాంతోపాటు కింటాకు 500 బోనస్, అంటే గతంలో ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇది రైతు ప్రభుత్వమే, పేదల ప్రభుత్వం. పేదలను కాపాడితే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు చేయవు. తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశ వ్యాప్తంగా దేశాన్ని కాపాడే పార్టీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు చేయలే. మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. బీజేపీ పరిపాలన ఎవరికి చేస్తుంది? ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వారికి తప్ప పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఆదరణ లేదు. కాబట్టి రేపు దేశంలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసే ఒక గొప్ప లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది, వస్తుంది కూడా. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా ఒకటొకటి నెరవేరుస్తూ ప్రయాణం చేస్తోంది ప్రభుత్వం. మీరు చూస్తే ఎన్నికలు జరిగిన ప్రభుత్వం ఏర్పాటు చేయగానే వెంటనే ఇచ్చిన హామీని ఒకటి, మహిళలకు ఉచిత బస్సు గొప్ప కార్యక్రమం. అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మహిళల్ని ఆదరించి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం. దాంతోపాటు ఉచిత కరెంట్ అంటే కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఉచిత కరెంట్ ఇచ్చే గొప్ప కార్యక్రమం. రైతాంగానికి మొత్తానికి కూడా చిన్న పెద్ద రైతులందరూ కూడా మరి ఉచితంగా కరెంట్ ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా కంటిన్యూగా అవుతుంది. ఇప్పుడు కూడా ఇండ్లకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టిన ప్రభుత్వమే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 2016లో రోళ్లపాడు రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత శిలాఫలకం కూడా మాయమైనటువంటి పరిస్థితి కనిపించింది. వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావాలన్న ఆకాంక్షతో మీరు కూడా పనిచేశారు, ప్రభుత్వంతో కలిసి చర్చించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి అనేక మార్లు ప్రతిపాదనలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటివరకు రోళ్లపాడు రిజర్వాయర్కి సంబంధించి ఏమైనా అడుగుపడిందా? లేదంటే దేవాదుల ప్రాజెక్టు నుంచి కొనసాగింపుగా గోదావరి జలాలను
బయ్యారం పెద్ద చెరువుకి అక్కడ నుంచి త్వరితగతిన ఇళ్లను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? నిజంగా గోదావరి జలాలు ఇల్లందు భూభాగాన్ని తాకే అవకాశం ఉందా లేదా? ఇది ఇంతకుముందు టీవీలో మీరు 2-3 సార్లు చెప్పడం జరిగింది. రోళ్లపాడులో సీతారాం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ప్రత్యక్షంగా ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దాని తర్వాత సరే అది రకరకాల రూట్లు వెళ్ళిపోయిన తర్వాత సీతారాం ఇటు రావాలంటే ఇబ్బంది అవుతుంది, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు కాబట్టి ఇవ్వలేకపోయినని చెప్పి 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమేం చేసామంటే దేవాదుల నుంచి పాకాల చెరువు ద్వారా లిఫ్ట్ పెడితే బై గ్రావిట్లా బయారం మండలం వస్తుంది. బయారం టు మసివాగు నుండి ఎల్లందుచ్చే కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను సీతక్ గారు రేపు 23-24 తారీఖులో మీటింగ్ ఉంది, అధికారులతో సర్వే కూడా చేయించడం జరిగింది. దీని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అట్లా ఇకపోతే ఇల్లందుకు సంబంధించి దాదాపు ఈ దేశానికి 125 ఏళ్ల పాటు వెలుగులు పంచింది ఈ నేల. ఎన్నో ఓసీలు చూసాం, ఎన్నో భూగర్భ గనులు చూసాం, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు, ఒక్కొక్కటిగా కనుమరుగుతున్నట్టు పరిస్థితి కనిపించింది. సో సింగరేణికి సంబంధించి నిర్వాసితుల ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. JK5 ఓసీ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సో ప్రజాప్రతినిధిగా మీరు ఈ అంశంపై ఎటువంటి ఫోకస్ చేస్తున్నారు? సింగరేణి విస్తరణ కావచ్చు, మరిన్ని భూగర్భ గనుల ఏర్పాటు విషయంలో ప్రజాప్రతినిధిగా మీరు ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సులు చేశారా? సింగరేణి CMD శ్రీధర్తో ఏమైనా మాట్లాడే సంప్రదింపులు చేసే ప్రయత్నం చేశారు? మేము కూడా కోయగూడ ఓసి ఫిట్ 3 ఉంది. ఫిట్ 3 గతంలో శాంక్షన్ ప్రైవేటు వాళ్ళకి వేయటం వల్ల ఆ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు కూడా మరి ఇది ప్రభుత్వం నిధి, ఇది భూగర్భంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సంబంధించింది. ఆదివాసులకి ఎక్కువ హక్కు ఉన్నటువంటి ప్రాంతం అది, కాబట్టి అది ప్రైవేటు వాళ్ళకి వేయటం లేదు, ప్రభుత్వం నడిపిస్తేనే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో అది కోర్టుల కేసు త్వరలో పరిష్కారమై అక్కడ ఉన్నటువంటి పేద గిరిజనులందరూ కూడా ఉపయోగపడే విధంగా మరి సింగరేణి మరి కార్మిక యజమాని ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది బట్టి గారి ఆధ్వర్యంలో. దాంతోపాటు పోసుపల్లి విషయానికి వచ్చినప్పుడు పోసుపల్లి కూడా ఎందుకంటే పోను ఈ కార్మిక ప్రాంతం మొత్తం కూడా మరి ముగిసిపోయే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండింటిని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు మీకే వచ్చాయి. జనరల్ నియోజకవర్గాలతో పోలిస్తే కూడా మీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో మీ మీద ఎక్కువ నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యక్తం చేశారని చెప్పుకోవాలి. సో ఇల్లందు ప్రజలకు సంబంధించి 1.5 ఏళ్ల కాలంగా మీరు చేసింది ఏంటి? రాబోయే 4 ఏళ్లలో మీకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఫైనల్గా ముఖ్యంగా అంటే ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు లేవు, కూడా ఒక బొగ్గు పరిశ్రమ పెద్దది. ఈ పరిశ్రమ కూడా మూసిపోయే పరిస్థితుంది కాబట్టి రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదరించాలని ఒక గొప్ప లక్ష్యంతో నేనున్న ఈ ప్రభుత్వం కూడా ఉంది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల ఫలాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. ఏదైతే ఇందిరా మిల్లు వచ్చేది, భూభారత్ వచ్చింది, అదేవిధంగా రైతు భరోసా వచ్చింది, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ ఫలాలని ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా. నేను కూడా బాగా బలంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజలందరూ కూడా రైతాంగాన్ని మొత్తాన్ని కూడా సంక్షేమ ఫలాలతో పాటు నీరు అందించే గొప్ప కార్యక్రమం కూడా తీసుకోవాలనే ఒక బలమైన సంకల్పంతో ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అస్త్రాలని చెప్తున్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తమ ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలో దీర్ఘదృష్టితో ఆలోచిస్తుందని, క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఉత్తేజపరుస్తుందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు తాము స్వయంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కోరం కనకయ్య. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని, ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఉన్నటువంటి లక్ష్యాల విషయంలో అధిగమించేందుకు తాను పూర్తి స్థాయిలో శ్రమిస్తామని చెప్తున్నారు కోరం కనకయ్య. మరోవైపు దేవాదుల కొనసాగింపుగా అటు బయ్యారం పెద్ద చెరువుకు, అక్కడ నుంచి మసివాగుకు, అక్కడ నుంచి ఇల్లందుకు గోదావరి జలాలను పారించేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నానని చెప్తున్నారు. ఇది జ్ఞానబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఇల్లందు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.